హలో ఆస్పిరెంట్స్, తెలంగాణ డ్రైవర్ కానిస్టేబుల్కి సంబంధించిన ట్రైనింగ్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు మ్యాక్సిమం ట్రైనింగ్ అనేది సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఆర్ అక్టోబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ట్రైనింగ్ సెంటర్లలో వేకెన్సీ లేకపోవడం వల్ల మీ ట్రైనింగ్ అనేది ఆపుతున్నారు. సో ఫైర్ ఆపరేటర్కి సంబంధించి ఆ ట్రైనింగ్ అనేది ఈ మంత్ 27 నుంచి స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళకి స్టార్ట్ అయిన మీకు మ్యాక్సిమం వన్ మంత్ తర్వాత మీకు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకు అప్పాలో టీజీపీఏలో ఎస్ఐకి సంబంధించిన ట్రైనింగ్ అనేది జరుగుతుంది. అది 1 మంత్లో పిఓపి అయిపోతుంది. అక్కడ కంప్లీట్ అవ్వగానే చెల్లాపూర్లో ఉన్న ఏఆర్ విమెన్ పీసీని అప్పాకి అంటే టీజీపీఏకి షిఫ్ట్ చేసిన తర్వాత డ్రైవర్ కానిస్టేబుల్కి పీటీఓ డ్రైవర్ కానిస్టేబుల్కి సంబంధించి ట్రైనింగ్ అనేది మీకు చెల్లాపూర్లో ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం ఇంకా మీకు 1 మంత్లో మీరు ట్రైనింగ్ వెళ్ళే అవకాశం ఉందండి. సో మీరు ట్రైనింగ్కి వెళ్ళే ముందు ఇంకేమన్నా మీ ఇండివిజువల్ వర్క్స్ ఉంటాయి కదా, ఫ్యామిలీకి సంబంధించిన రెవెన్యూ వర్క్స్ కానీ బ్యాంక్కి సంబంధించినవి ఎలాంటి వర్క్స్ ఉంటే ఆ వర్క్స్ అనేది మీరు వీలైనంత త్వరగా ఫినిష్ చేసుకోండి. మీకు ఏమైనా ఫినాన్షియల్ కూడా ఈఎంఐలు వాటికి సంబంధించిన ఫినాన్షియల్ కూడా ఏర్పాటు చేసుకుంటే మీకు ట్రైనింగ్ సెంటర్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ట్రైనింగ్ సెంటర్లో మన స్టైఫండ్ అనేది 4 మంత్స్ 3 మంత్స్ హోల్డింగ్ 3 to 4 months హోల్డింగ్ ఉంటుంది. అవి రిలీజ్ అనేది కావు. సో ఫినాన్షియల్గా కూడా మీరు అరేంజ్ చేసుకొని వస్తే ఫ్రీగా ట్రైనింగ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం సెప్టెంబర్ లాస్ట్ వీక్ ఆర్ అక్టోబర్ 15 లోపు మీరు ట్రైనింగ్ వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే షిఫ్ట్ అనేది జరుగుతుంది. ఎస్ఐ పిఓపి అయిపోగానే అప్పాలోకి విమెన్ కానిస్టేబుల్ వెళ్ళిన తర్వాత అక్కడ ఖాళీ అవుతుంది కాబట్టి అక్కడ మిమ్మల్ని ట్రైనింగ్ పంపే అవకాశం ఉంది. సో గాయ్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ ట్రైనింగ్. మీకు ఏమైనా కంప్లీట్ కాని వర్క్స్ ఉంటే అవి ఇప్పుడే ఫినిష్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేమైనా డౌట్ ఉంటే పీటీఓ డ్రైవర్కి సంబంధించి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.